అందరికీ ప్రైజ్ లాడండి. ఇప్పుడు మనం చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నాము, మందిరంలో ఉన్నాము. ఇది వాస్తవం చెప్పాలంటే ఇది ఒక మహాసముద్రం అండి, మహాసముద్రం. చూడండి ఎంతమంది, ఎన్ని వేల మంది ఆరాధిస్తున్నారో చూడండి. క్రమంగా తండ్రి సన్నిధి మందిరం చూడండి, ఒక మహాసముద్రం. వర్షిప్ జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది. వీళ్ళంతా ఈ వచ్చేవాళ్ళు పరిచారకులు అండి. ఇప్పుడు వైట్ వేసుకొని మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నారు కొంతమంది పరిచారకులు. ఇదిగో ఇతను పరిచారకుడు అండి. తండ్రి సన్నిధిలో పరిచారకులు మెడలో ట్యాగ్స్ వేసుకొని ఉంటారు. ఎక్కడికక్కడ పరిచారకుల నిఘా అనేది తండ్రి సన్నిధి మందిరంలో ఉంటుందండి. ప్రతి చోట పరిచారకులు మొత్తం టోటల్గా. ఇదిగో ఇతను ఒక పరిచారకుడు అండి. టోటల్గా తండ్రి సన్నిధి చర్చిలో దగ్గర 3,500 నుంచి 4,000 మంది దాకా పరిచారకులే ఉంటారండి. 3,500 మంది నుంచి 4,000 మంది దాకా పరిచారకులే ఉంటారు. చూడండి, పరిచారకులే సరిపోతారండి. మందిరం మొత్తం మీద ఒక దగ్గర 40 నుంచి 50,000 మంది కూర్చొని ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఉన్న క్రమము, ఆడవాళ్ళ ప్లేస్ ఆడవాళ్ళకు సపరేట్, మగవాళ్ళ ప్లేస్ మగవాళ్ళకు సపరేటు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కూర్చునే అవకాశం అనేది లేదు ఎక్కడ కూడా. ఇది తండ్రి సన్నిధి చర్చిలోకి రావడానికి ఒక ఎంట్రన్స్ అండి, తూర్పు వైపు ఉంటుంది ఎంట్రన్స్. ఇదిగోండి బైక్స్ చూడండి, ఆ బైక్లో ఒక మహాసముద్రం లాగా ఉన్నాయి. ఇది ఒక బైక్ స్టాండ్ మాత్రమే, ఒక మూల ఇది అంతే. చర్చికి, తండ్రి సన్నిధి చర్చికి 3 వైపులా బైక్ స్టాండ్లు ఉంటాయండి, 3 వైపులా. మరి ఒక్క బైక్ స్టాండ్లోనే అన్ని బైకులు ఉంటే మిగతా 2 వైపులా మరి ఎట్లా ఉంటుందో చూడండి. ఇదిగోండి పరిచారకులు, వీళ్ళు ఎంట్రన్స్లో ఉంటారు, వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా వేస్తూ ఉంటారు. పరిచారకులు అడుగడుగునా తండ్రి సన్నిధిలో పరిచారకులు. అదిగో ఇక్కడ ఒక పరిచారకుడు క్రమంగా పంపిస్తూ ఉన్నాడు. మరి ఆడవాళ్ళు వస్తుంటే మగవాళ్ళు కొంచెం దారికి అడ్డంలో ఉన్నారని పక్కకు తప్పుకోమని చెప్తూ ఉన్నారు. మరి చూడండి, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎంత ప్రశాంతంగా ఆదివారం కానీ, శుక్రవారం కానీ, బుధవారం కానీ ఎంత ప్రశాంతంగా మరి వర్షిప్ జరిగిపోతూ ఉంటుంది పరిచారకుల మధ్యలో. ఇంకొక విషయం ఏంటంటే, విశ్వాసుల మధ్యలో అక్కడక్కడ పరిచారకులు కూడా కూర్చొని ఉంటారండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తాగుబోతులు వస్తూ ఉంటారు చర్చిలోకి. తాగుబోతులు వచ్చి వాక్యం జరుగుతున్నప్పుడు మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మరి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని సపరేట్గా కూర్చోబెడతా ఉంటారు పరిచారకులు. చూడండి, ఇప్పుడు మనం ఎదురుగా ఎంట్రన్స్, బలిపీఠానికి ఎదురుగా ఉంటుంది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. చూడండి ఎంతమంది ఆరాధిస్తున్నారు. దగ్గర 40 నుంచి 50,000 మంది దాకా మరి తండ్రి సన్నిధి చర్చిలో ఆదివారం వచ్చేసరికి ఆరాధిస్తూ ఉంటారు. ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? వీళ్ళలో దాదాపుగా చాలామంది గతంలో రౌడీ షీటర్స్ ఉన్నారండి, గతంలో గజ తాగుబోతులు ఉన్నారు, గతంలో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు అనేక మంది మారి పరిచర్య చేసుకుంటున్నారు. ఇదిగోండి ఎదురుగా గేట్ అండి, మెయిన్ గేట్. అది పక్కనే పార్కు లాగా ఉంటుంది. చూడండి, మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇదిగో ఎదురుగా కనిపించే, అదిగో ఎల్ఈడీలు కనిపిస్తున్నాయి, ఎదురుగా బలిపీఠం. అది మెయిన్ గేట్ ఎదురుగా ఉంటుంది బలిపీఠం. చూడండి ఎంత చక్కగా, ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా బయట వచ్చేసరికి పెండియాల టెంట్లు వేసి ఉంటాయి. చెప్పులు స్టాల్స్ సపరేట్గా ఉంటాయి. ఏమండి, ఇక్కడ ఎన్నో వేల మంది వస్తారండి. ఎవరికి కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుందండి. నిజంగా అది దేవుని కార్యమే. మరొకసారి మీరు కూడా తండ్రి సన్నిధి చర్చికి వచ్చి చూడాలనుకుంటే చిలకలూరుపేటలోకి వచ్చి, చిలకలూరుపేట పట్టణంలో ఎక్కడ అడిగినా కానీ తండ్రి సన్నిధి చర్చి ఎక్కడంటే ఎవరైనా తీసుకొచ్చి తండ్రి సన్నిధి దగ్గర వదిలిపెడతారు. ఎక్కడ ఆటో వాళ్ళని అడిగినా కానీ తండ్రి సన్నిధి చర్చి కాడకు వదిలిపెడతారు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియో